₹200 के 3 आवलो ఇక ఈ ట్యాబులు చూడండి, ఆ ట్యాబులు కూడా 3000కే ఇస్తున్నాడు ఇక్కడ. ఇక లేడీస్ డ్రెస్సులు అయితే 100 రూపాయలు 150 రూపాయలే ఉంది. ఇక సెకండ్ హ్యాండ్ సైకిల్ అయితే 1000 రూపాయలు 500 ఉంది. ఇక ఆయన అందరికి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఈ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఎర్రగడ్డ దగ్గర అన్న. మార్నింగ్ పోవాలి ఇక్కడికి అయితే మార్కెట్ కు. ఈ మార్కెట్ పేరు వచ్చేసి చోర్ బజార్ అంటారు. ఇక్కడ ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి. నేను లోపల పోయి మీకు అయితే అన్ని చూపెడతా. ఫోన్లు కానీ మొబైల్స్ కానీ అన్ని ల్యాప్టాప్స్ కానీ అన్ని తక్కువ రేటుగా అయితే దొరుకుతాయని మనమైతే వీడియోలలో అయితే నేను చాలాసార్లు చూసిన. మీకు కూడా చూపెడదామని, రియలా ఫేకా అనేది అయితే ఇక్కడికి వచ్చి చూపెడదామని నేనైతే ఫిక్స్ అయినా. మీకైతే అన్ని చూపెడతా. వీడియో మాత్రం లాస్ట్ ఆగకూడదు. లాస్ట్లో అయితే ఒక ల్యాప్టాప్ అవన్నీ అయితే ఒక దగ్గర తక్కువ రేటుకి అమ్ముతుండేనైతే వీడియో తీసిన. అది లాస్ట్లో పెట్టిన. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడరు అన్న. చాలా ఇంట్రెస్ట్గానే అయితే ఉంటుంది. చాలా మంచి ఐటమ్లు అయితే చూపెట్టిన. ఈ వీడియోలను అయితే అన్నీ కవర్ చేసిన. మీకు అవసరమైతే అన్నీ అయితే ఉంటాయి. ఇలా ఎలక్ట్రానిక్స్ అండ్ బట్టలు అయితే చాలా ఉన్నాయన్న. మన ఇక్కడ ఈ ఫోన్ల గురించి వచ్చిన నేను ఎక్స్పెక్ట్ చేసిన, కానీ ఇక్కడ బట్టలు అయితే ఇన్ని గానం ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి ఒక్కటి ఐటమ్ అయితే ఉంటుంది. వీడియో మాత్రం లాస్ట్ ఆగకూడదు అన్న, స్కిప్ చేయకూడదు ఎక్కడ. ఈ కుక్క పిల్లని చూడొచ్చు అన్న, ఎంత ముద్దు ఉన్నది, ఎంత క్యూట్గా ఉందో. ఇది ఏం బ్రీడో మనకైతే పేరు తెలియదు. కాకపోతే ఇది చూసుకోవచ్చు. దీని అయితే బేరం ఆడుతురు ఈడ వీళ్ళైతే. ఈయనైతే అమ్మేటైనైతే 10,000 అంటున్నాడు ఆ కుక్క పిల్లని. అమ్మ ఇదేనా 10,000 అనుకున్నాను నేను. కాకపోతే వాళ్ళు కూడా బేరం చేస్తారు. వాళ్ళేమో 6,000కి అడుగుతున్నారు. ఈయన 10,000 అంటున్నాడు. పెట్ అయితే సూపర్ ఉందన్న, చూసుకోవచ్చు. దాన్ని ఏం బ్రీడ్ అంటారో మీరు కామెంట్ చేయండి ఒకసారి. ఈ షర్ట్స్ పాయింట్స్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడనైతే బయటనే బోర్డు వెయిట్ అవుతున్నది బట్టలు. అది 150, 200, 350 అట్లున్నది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంట్లో వాడే సామాన్ కూడా పెట్టి అమ్ముతున్నారు. తక్కువ రేట్కే అమ్ముతున్నారు అన్న. ఎక్కువ ప్రైస్ అయితే ఏం లేదు. క్వాలిటీ అయితే కూడా మంచిగా ఉంది, చూసి తీసుకోవచ్చు. కాకపోతే ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఫోన్లు కానీ మొబైల్ కానీ మన ఇంట్లో కుక్కర్ కానీ మిక్సీలు కానీ ఇలాంటివి టీవీలు కానీ తీసుకునేటప్పుడు మాత్రం 2కు 3 సార్లు అనేది చెక్ చేసి అయితే తీసుకోవాలన్నా. ఎందుకంటే అవి ఇంటికి వెళ్ళి పెడితే మళ్ళీ నడివే కూడా నమ్మకం తక్కువ. ఇక్కడ ఇయర్ ఫోన్స్ చూసుకోవచ్చు అన్న. ఇయర్ ఫోన్స్ వచ్చేసి 300 అంటున్నారు. అన్ని కంపెనీ బ్రాండ్సే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అన్న. ఏక్ నెంబర్ ఉన్నాయి. ఇక చాలానే ఉన్నాయి కానీ మనం అయితే తీసుకోలే. మన దగ్గర బడ్జెట్ లేకుండా ఏదో మీ వీడియో చూపేద్దామని నేను అయితే పోయినా అక్కడికి. నేనైతే ఏదో మామూలుగా ఉంటుంది మార్కెట్, కొంచెం ఉంటుండొచ్చు అనుకున్నానా. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికైతే చాలా పెద్ద ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. సెకండ్ హ్యాండ్లో ఇవి అయితే మొబైల్స్ ఇక్కడనైతే అమ్ముతున్నారు. అన్న వచ్చేసి 3,500 చెప్తున్నాడు మొబైల్. వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ ట్యాబ్ కూడా ఉన్నది. ట్యాబ్ వచ్చేసి 4,000 అంటున్నాడు. పెద్ద ఉన్నది సామ్సంగ్ అది ట్యాబ్ అయితే. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పైసలు అయితే మనం వెనకడే 10 పైసలు ఆటన రూపాయి వీళ్ళు అన్నీ అమ్ముతున్నారు. అన్ని ప్రతి ఒక్కటి అయితే అమ్ముతున్నారు. ఇక్కడ షూ చూసుకోవచ్చు. 400 అంట. బ్రాండ్ అయితే బ్రాండ్ షూ ఉన్నాయి. తర్వాత మళ్ళీ చూపెడతాం మీకు నెక్స్ట్ వీడియోలో అయితే. ప్రతి ఒక్క ఐటమ్ అయితే అమ్ముతున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికైతే చాలా పెద్ద ఉంది మార్కెట్. నేను 10 షాప్లో 20 షాప్లో ఉంటాయి అనుకున్నా. కాకపోతే దగ్గర 1 కిలోమీటర్కి ఎక్కువ ఉన్నది. అంత డిస్టెన్స్ ఉన్నది. నడుస్తుంటే మనకే తెలుస్తుంది అలా టైం. నేనైతే మార్నింగ్ పోయినాకనైతే 2-3 గంటలు పట్టింది. ఇక అంత పబ్లిక్ అయితే ఉన్నారు. చూసుకోవచ్చు. ఇక్కడ పెట్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి పెట్స్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇక్కడనైతే ఈ సండే కాబట్టి ఓన్లీ సండేనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సండేనే ఉంటుంది. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఎర్రగడ్డ మార్కెట్, చోర్ బజార్ అంటారు. ఇది ఓన్లీ సండేనే ఉంటుంది. నాటుకోళ్ళు అలాగే మనము మేకలు ఇవి గొర్రెలు ఉంటాయి కదా, అవి కూడా అమ్ముతున్నారు. మేక పిల్లలు వచ్చేసి 1000 రూపాయలకు ఒకటి అన్నాడు. చిన్న ఉన్నాయి చదువుకోవడానికి. మంచి బడ్జెట్ తీసుకోవచ్చు కాబట్టి. కానీ ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళైతే పెంచుకోవడానికి వీలున్న వాళ్ళైతే పోండి అక్కడికైతే. ప్రతి ఒక్కటి పెట్స్ చూసుకోవచ్చు. 500కు జత అంటున్నాడు పెట్స్. బయట ఎంత రేట్ వస్తుందో మీరైతే కామెంట్ చేయండి. ఇదైతే 500 అంటున్నాడు. బేరం చేస్తే తక్కువ ఇస్తున్నారు. అన్నీ అవే ఫిక్స్ రేట్ అని ఏం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు. 100 రూపీస్కే 100 రూపీస్, 150, 250, 350 అట్లున్నాయి. మంచి లుక్ తోటి ఉన్నాయి. బ్రాండ్ ఉన్నాయి అయితే బట్టలు అయితే. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికైనా ఎక్కువనే ఉన్నాయి అన్న. మంచి అయితే ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ. బడ్జెట్ అయితే చాలా పెట్టుకునేది వాళ్ళే. కాకపోతే ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ పిల్లి చూడరాన్న. ఈ పిల్లి చూసే గిట్న ఉంది. ఆ పిల్లి అయితే 13,000 అంటున్నాడు. నేనైతే పరిచయం అయిపోయినా 13,000 అని. పైన పిల్లిలు పైన చిన్నవి అయితేనేమో జత వచ్చేసి 7,000 అంటున్నాడు. అంటే నేను పిల్లిలో కూడా ఇంత రేటు ఉంటుందని నేను మార్కెట్ పోయినాకనే నాకైతే ఇంతకుముందు తెలియదు. ఇక ఇక్కడ కుందేళ్ళు కూడా సూపర్ ఉన్నాయి, చూసుకోవచ్చు. మంచిగా ఉన్నాయి. వైట్ కలర్ ఉన్నాయి. మన టీవీలో చూసినట్టు ఉన్నాయి. సేమ్ సినిమాలలో వస్తాయి కదా అట్లున్నాయి. లుక్ తోటి అయితే మంచిగా కనబడుతున్నాయి. ఇక మనమైతే ఒక వీడియో తీసుకున్నాను నేను ఆడ. ఇక ఆ నుంచి అయితే కొంచెం ముందడు పోదాము. నెక్స్ట్ ఏముంటాయో. ఈడ షర్ట్స్ అయితే సూపర్ ఉన్నాయి అన్న. 200కు 3 అనగానే జనం అయితే ఎట్లే వాడరో చూడరు ఒకసారి.
ఇక నేను ఫోన్లు ల్యాప్టాప్లు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినా కానీ బట్టలు అయితే ఎక్కువనే అన్న, తక్కువ రేట్కి అయితే తక్కువ రేట్గా దొరుకుతున్నాయి. షార్ట్స్ వచ్చేసి 150 రూపాయలు 100 రూపాయలు ఉన్నాయి. షార్ట్ లాగ్లు మస్తు ఉన్నాయి. నేనైతే 2 తెచ్చుకున్నా. ఈ సైకిల్ చూసుకోవచ్చు, కొత్త సైకిల్, సెకండ్ హ్యాండ్ కాదు. కొత్త సైకిల్ వచ్చేసి 1500 1000 రూపాయలు అంటున్నారు. సైకిల్ అయితే మంచిగా ఉన్నాయి. ఎవరికైనా చిన్నపిల్లల సైకిల్ కావాలన్న వాళ్ళైనా మార్కెట్ పోయి అయితే తెచ్చుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ పోవాలన్నా, మార్నింగ్ పోతే తక్కువ ప్రైస్ నుంచే ఉంటాయి, ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇది పొద్దున 4 గంటల నుంచి మధ్యాహ్నము 3-2 గంటల దాకా అయితే ఉంటుంది మార్కెట్. సాయంత్రం దాకా ఉంటుంది కానీ ఇక పబ్లిక్ తక్కువ అయిపోతారు. మధ్యాహ్నం దాకా అయితే ఉంటుంది. ఇక్కడ జిమ్ చేసే వాళ్ళకి కూడా ప్రతి ఒక్క ఐటమ్ సెకండ్ హ్యాండ్ అన్నీ ఉన్నాయన్న, కొత్తవి ఉన్నాయి, సెకండ్ హ్యాండ్ ఉన్నాయి, తక్కువ రేట్కి అమ్ముతారు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఖరాబ్ అయిన చార్జర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మన ఎవరైనా షార్ట్ ఫిలిమ్స్ అవి ఇద్దాం అనుకున్న వాళ్ళు అయితే అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవి మనం వాడిన మన హోమ్ థియేటర్, చిన్నప్పుడు వాడిన హోమ్ థియేటర్లు అవన్నీ ఉన్నాయన్న. చిన్నప్పుడు మనం చూడని అన్నీ చూడవచ్చు, అన్నీ కొనుక్కోవచ్చు. ఎవరైనా షార్ట్ ఫిలిమ్స్ వీడియోలు తీద్దాం అనుకున్న వాళ్ళకైతే మంచి లొకేషన్ ఇది. అంటే తీయడానికి కాదు, వస్తువులు కొనుక్కోవడానికి, మనం యూజ్ చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి. షూ కూడా చూసారు కదా, సెకండ్ హ్యాండ్ షూలు, అవన్నీ షూలు కూడా కొనుక్కోవచ్చు. బ్రాండెడ్ షూలు కూడా ఉన్నాయి. ఇక బట్టలు అయితే ఇక చూసుకోవచ్చు. లేడీస్ 100 రూపీసే ఒక జత. ఇక అట్లా 100 రూపీస్ పెట్టగానే ఆడవాళ్ళు కూడా మొత్తం షాప్లో అయితే నిండిపోయారు. ఇక ఆ నుంచి కొంచెం ముందులోనే చిన్నపిల్లలు అయితే 60 రూపాయలు అంట ఏదైనా. ఇక నేనైతే మా పిల్లలకైతే 60 రూపాయలు 2 అయితే కొనుక్కున్నా. 60 రూపాయల సెట్టు, ఏదైనా ఏ బొమ్మ కొనుక్కో 60 రూపాయలే. ఇదైతే మంచిగా చిన్నపిల్లలు కూడా. బయట అయితే జాతర 200 ఉంటుండే. ఇక చీర చూసుకోవచ్చు 100 రూపీస్ అన్నట్టు. ఇక నేనైతే 3 కొన్నా. ఇక మా వాళ్ళకు 3 చీరలు కొనుక్కొచ్చిన. అలాగే మా పిల్లలకు పావులకు తీసుకున్నా 60 రూపాయల లెక్క. ఈ చీరలు 100 రూపాయలు అని అయితే తీసుకున్నా. ఇక బ్యాగులు వచ్చేసి 150 రూపాయలు అన్నట్టు, ఏ బ్యాగ్ అయినా. ఎంత మంచి ఉన్నాయి చూసుకోరు. చిన్నపిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యే ముందట ఇక్కడికి వచ్చి తీసుకున్నా అయిపో అనిపించింది నాకైతే. మంచి వర్తే ప్రైస్ అయితే. క్వాలిటీ కూడా మంచిగా ఉందన్న. 150 రూపాయలకు మంచిగా ఉన్నాయి. బ్యాగులు అయితే మంచిగా ఉన్నాయి. ఇవి అయితే లుక్ తోటి మంచిగా ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ ఏం కొత్తగా ఉన్నాయి కానీ వాళ్ళు తక్కువ రేట్గా అమ్ముతున్నారు. నాకైతే ఏం అర్థం కానీ మంచిగా ఉన్నాయి. ఇక దండలు, లేడీస్ దండలు కూడా ఉన్నాయి ఇక్కడ, తక్కువ ప్రైస్కే ఇస్తున్నారు. లేడీస్ అయితే కొంటున్నారు. ఎవరన్నా పోవాలనుకున్న వాళ్ళైతే పోండి. ఇక వాచ్లు చూడొచ్చు అన్న, మంచి లుక్ తోటి అవుతున్నాయి. ఒకటి 150 200 ఉంది వాచ్ అయితే. మంచి క్వాలిటీ తోటి ఉన్నాయి, మంచి లుక్ తోటి అయితే ఉన్నాయి ఇవి. ఇక మొత్తానికి అయితే మనం చూపెడితే అన్నది అయితే ఇక్కడనే ఫోన్లు కానీ ల్యాప్టాప్స్ కానీ ట్యాబ్స్ కానీ ఉన్నాయి ఇక్కడ. కాకపోతే వీడియో తీయడానికి పర్మిషన్ లేదు, తిడుతున్నాడు. అందుకే దొంగతనంగా అయితే మనం అయితే వీడియో తీసిన. నేను చూసుకోవచ్చు ట్యాబ్లు అయితే ఒక్కొక్కటి అయితే 3000 3500 అవుతున్నది. ఈ ట్యాబ్ వచ్చేసి 4000 అంటున్నాడు. మంచిగా ఉన్నాయి ట్యాబ్ అయితే, నడుస్తున్నాయి, రన్నింగ్ ఉన్నాయి. మనం చూసే తీసుకోవచ్చు, మొత్తం దాన్ని చెక్ చేసే తీసుకోవచ్చు. మంచిగా అవుతున్నాయి ప్రైస్ తోటి. ఈ ల్యాప్టాప్ అయితే 10,000 అంటున్నాడు. మస్తు ఉన్నది. మళ్ళీ ఇంటికి రిటర్న్ అయితే మనం వచ్చినాము. బండ్ల దగ్గర వచ్చారు, బండికి అయితే చలానా వేసారు. ఇక పార్కింగ్ కానీ నో పార్కింగ్ అని ఉంది కానీ బండ్లు అని పెట్టారని నేను కూడా బండి పెడితే 250 అయితే పార్కింగ్ ప్లేస్లో పెట్టినందుకు అయితే 250 చలానా అయితే పడ్డది. వీటికి వచ్చినప్పుడు అయితే బండి అయితే మంచి దూరంలో పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే చలానా పడుతుంది అనవసరంగా, ఫోటో కొడుతురాడా. ఇక ఇంకా మంచి వీడియోలు అయితే తీద్దాం అనుకుంటున్నాను. మీకు ఏదైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. వీడియో తీస్తా ఖచ్చితంగా. మన వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న.